హాయ్ అండి, అందరికీ నమస్తే. పాన్ కార్డ్ సరెండర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్కి అయితే మనం సబ్మిట్ చేయాలి. అది ఆధార్ లింక్ ఉన్న కార్డు కానీ లింక్ లేకుండా ఉండే కార్డు కానీ ఏదైనా మీరు సరెండర్ చేయాలంటే ఒకటి మించి 2 కార్డులు మన దగ్గర ఉంటే ఖచ్చితంగా సరెండర్ చేయాలి కదా. సో దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ మనం ఖచ్చితంగా ఐటీఆర్ వాళ్ళకి కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఒక ఫార్మేట్ ఉంటుంది, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. ఆ తర్వాత లాయర్ దగ్గర నుంచి ఇండిమిటీ బాండ్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఒకటి స్టాంప్ చేయించాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కంపల్సరీ కావాలి. లోకల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి ఒక లెటర్ అనేది రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా గతంలో మనం ఏంటంటే త్రూ వాట్సాప్ ద్వారా లేదా నేరుగా మీరు నాకు పేమెంట్ చేసిన తర్వాత నేనే మీకు కొరియర్ ఇంటికి చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా నేను ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన యొక్క అఫీషియల్ వెబ్ పేజ్లో కూడా రీసెంట్గా మనం లాంచ్ చేశాం కదా వెబ్సైట్ని. సో దాంట్లో అందుబాటులో ఉంచాను. ఈ యొక్క డాక్యుమెంట్స్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియోలో చూపిస్తాం. జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి www.yokshas.in అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్ పేజ్ ఈ విధంగా రావడమే జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం రీసెంట్గా ఇక్కడ షాప్ అనే ఆప్షన్లో ఇచ్చానండి. ఇక్కడ చూడండి, మీరు ఆల్రెడీ దీన్ని ఇచ్చాను. సో దీన్ని చాలామంది పర్చేజ్ చేశారు, కానీ వాళ్ళకి ఎలా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది అర్థం కాకుండా కొంతమంది మళ్ళీ నన్ను వాట్సాప్లో అడిగి వాళ్ళకి మళ్ళీ నేను చెప్పడం అంతా జరుగుతుంది. అలా కాకుండా ఇది మన ఇక్కడ ఇది కోర్స్ అనే ఆప్షన్లో కానీ పెట్టామంటే సో దీంట్లో మన వీడియోస్ రూపంలో కానీ ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ కానీ దీంట్లో అయితే ఇవ్వచ్చు అనేసి మళ్ళీ దీంట్లో నేను లాంచ్ చేస్తున్నా. సో ఆల్రెడీ దాంట్లో మీకు కొత్తగా తీసుకున్న వాళ్ళు ఓల్డ్ వాళ్ళు అయితే తీసుకోవద్దండి. కొత్తగా ఎవరన్నా మళ్ళీ మన మీ సేవా మిత్రులు, సిఎస్సి వాళ్ళు, ఓకేనా, ఎవరైనా కావాలి నెట్ సెంటర్ వాళ్ళు, ఎన్ఎస్డీలో ఆథరైజ్డ్ పాన్ సెంటర్ వాళ్ళు, యూటీ వాళ్ళు ఎవరైనా కూడా సో దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వచ్చే ప్రతి కస్టమర్కి పాన్ సెంటర్కి ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో నార్మల్ పర్సన్స్ కూడా మీరు ఎవరైనా కావాలన్నా మీరు ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని యాడ్ కార్డ్ చేసుకోండి. యాడ్ కార్డ్ చేస్తే యాడ్ కార్డ్లోకి వచ్చేస్తుంది. యాడ్ కార్డ్ చేసిన తర్వాత మీరు చేయాల్సిందంటే ఇక్కడ స్టూడెంట్ లాగిన్ ఉంటుంది. స్టూడెంట్ లాగిన్ అని క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇది కోర్స్ లాగా పెట్టాం కనుక ఖచ్చితంగా స్టూడెంట్ లాగిన్ చేసుకుంటేనే మీకు అక్కడే ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్గా షాప్లోకి అయితే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొంతమందికి ఏంటంటే అర్థం కావడం లేదు, మళ్ళీ దాన్ని ఎప్పుడైనా మళ్ళీ తీసుకుంటే అర్థం కావడం లేదు, మళ్ళీ నన్ను అడుగుతుంటారు. అలా కాకుండా దీంట్లో ఏదనుకోండి, మీ లాగిన్లో ఎప్పటికీ అది అలాగే ఉంటాయి, లైఫ్ టైం అలాగే ఉంటుంది. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. నేను మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా కొత్తగా యాడ్ ఆన్ చేసిన ఆ డాక్యుమెంట్స్లో కానీ ఇంకేదైనా కొత్తగా మీకు చెప్పాలన్నా వీడియోస్ రూపంలో కానీ లేదంటే కొన్ని డాక్యుమెంట్స్ మీకు సపోర్ట్ చేయాలన్నా మీకు ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇది మీరు ఏంటంటే ఇక్కడ రిజిస్టర్ నౌ ఉంటుంది, సో దీని ద్వారా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే రిజిస్టర్ నౌ ద్వారా చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వాలి. ఈ మెయిల్ ఐడికి ఇస్తే మీకు మెయిల్ వెరిఫికేషన్ వెళ్తుంది. మెయిల్ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత కొంతమందికి ఇన్బాక్స్లోకి రావడం లేదని చెప్తుంటారు, కొంతమంది స్పామ్లోకి వెళ్ళిపోతుంటాయి. సో అది చూసుకోలేక కాగా ఇక్కడ మనం గూగుల్ది ఇచ్చాను డైరెక్ట్గా. సో జస్ట్ మీరు దీంట్లోకైనా వెళ్ళండి, లేదు మీరు ఓపిక చేసుకొని నాకు మెయిల్ వెరిఫికేషన్ చేసుకుని తెలుసు అంటే నేను మాన్యువల్గా మెయిల్ ఐడి ఇచ్చుకోండి. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా చాలా ఈజీ స్టెప్ ఏంటంటే ఇక్కడ గూగుల్ ఐడి ఉంటుంది. సో నేను ఆల్రెడీ చేసిన నా మెయిల్ ఐడి చూపిస్తుంటుంది. సో మీరు ఇక్కడ లాగిన్ చేసేసి మీ మెయిల్ చూపిస్తుంది. సింపుల్గా నాకు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో కొన్ని కాలమ్స్ మీద ఏదైనా అడిగితే అది ఫిల్అప్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా డాష్ బోర్డ్ వస్తుంది. ఇప్పుడు మీరు కార్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. కార్ట్ ఆప్షన్కి వెళ్ళినాక ఇక్కడ వ్యూ కార్ట్ అనుకుందా, సో దీన్ని మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు ఇది చూసుకుంటే రెగ్యులర్ ప్రైస్ వచ్చి 499 రూపీస్ ఉంది. ఇది మీకు ఆఫర్ ప్రైస్గా 199కి అయితే వస్తుంది. దీనికి అడిషనల్గా మన యొక్క ఛానల్ తరఫున మీకు ఇక్కడ కూపన్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుందండి. ఈ కూపన్ కూడా మీరు అప్లై చేశారంటే చూడండి, YPS 100 అని అప్లై చేశారంటే మీకు ఇన్స్టెంట్గా 100 రూపీస్ లెస్ అయిపోయి ఇది జస్ట్ కేవలం 99 రూపీస్ మాత్రమే వస్తుంది. ఇది కేవలం ఫస్ట్ 1000 మెంబర్స్ మాత్రమే వస్తుంది, ఓకేనా. సో ఇంతకుముందు నేను దీన్ని మాన్యువల్ కూడా చాలామందికి లింక్స్ పంపించి చాలామందికి ఇచ్చాను, ఓకేనా. అఫీషియల్ వెబ్సైట్ మళ్ళీ పెట్టడం జరిగింది. సో చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు. అది మొదటి 1000 మందికే ఉంటుంది చూసుకోండి. ఆ తర్వాత పని చేయకపోతే నాకు పర్సనల్గా అడగండి, నేను వేరే కూపన్ కూడా మీకు ఇవ్వడమే జరుగుతుంది, ఓకేనా. లేదంటే కంపల్సరీ మీరు ఇక్కడ నుంచే పర్చేస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ చెక్అవుట్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ చెక్అవుట్ క్లిక్ చేస్తేనే ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఐ హ్యావ్ రీడ్ ద అగ్రీస్ అనేసి ఈ అగ్రీ చేసి ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేస్తారంటే ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ అయితే ఇక్కడ రావడమే జరుగుతుంది. పేమెంట్ యూపీఐ కానీ మీరు కార్డ్స్ ద్వారా కానీ నెట్ బ్యాంక్ ద్వారా కానీ ఏదైనా వ్యాలెట్స్ ఉంటే అన్నిటి ద్వారా మీరు ఇక్కడ పేమెంట్ చేయొచ్చు. సింపుల్గా లేదంటే యూపీఆర్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ దీన్ని ఎన్రోల్ చేసుకున్నాను, పర్చేస్ చేశాను కనుక నేను పేమెంట్ చేయడం. మీరైతే పేమెంట్ చేసిన తర్వాత మీకు ఏం చూపిస్తుందంటే ఇక్కడ మీకు స్టూడెంట్ లాగిన్కి వచ్చేస్తే ఆల్రెడీ ఇక్కడ ఎన్రోల్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఏడు వచ్చేస్తుంది మీకు. సో నేను మళ్ళీ ఇక్కడ ఆల్ కోర్సులోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఆల్ కోర్సులో క్లిక్ చేసినా వచ్చేస్తుంది. ఇక్కడ స్టార్ట్ లర్నింగ్ అని వస్తాయి. ఆల్రెడీ మీరు పేమెంట్ చేసి సక్సెస్ఫుల్ అయితే, ఓకేనా. సో దెన్ జస్ట్ మీరు స్టార్ట్ లర్నింగ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ భవిష్యత్తులో నేను ఏదైనా డాక్యుమెంట్స్ సపోర్ట్ చేయాలంటే ఇక్కడ నేను పెడుతూ వస్తుంటాను. ప్రస్తుతానికి ఇక్కడ నేను చూసుకుంటే లింక్ అనే ఆప్షన్ ఇచ్చాను కదా, ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఆప్షన్ ఇచ్చాను.
సింపుల్గా దీన్ని గూగుల్ డ్రైవ్ని క్లిక్ చేస్తేనే మీ గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళిపోతాయి. అప్డేట్ ఇక్కడ చూసుకుంటే అప్డేట్ ఒకటి ఉన్నది, లెటర్స్ అన్నది. అప్డేట్ ఏంటంటే మీకు లాయర్ దగ్గర నుంచి అప్డేట్ అనేది చేయించాలి. అది న్యూ పాన్ కార్డు సరెండర్ చేయాలంటే ఈ అప్డేట్ అయితే మీరు వాడాల్సి ఉంటుంది. ఓల్డ్ పాన్ కార్డ్ సరెండర్ చేయాలంటే ఈ యొక్క డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ లెటర్స్ వచ్చి మీరు ఇక్కడ న్యూ పాన్ కార్డు సరెండర్ చేయాలంటే ఈ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీంట్లో ఉండే లెటర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓల్డ్ పాన్ కార్డ్ అయితే దీంట్లో ఉండే లెటర్స్ అన్ని ఇక్కడ చూడండి, ఈ 2 లెటర్లు కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ 2 లెటర్ మనం పంపించాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఆ తర్వాత ఇక్కడ లోకల్ గెజిట్ ఆఫీసర్ ఉంది కదా, ఇది ఏంటంటే మీరు దీంట్లో ఉంది చూడండి, ఇక్కడ లోకల్ గెజిట్ ఆఫీసర్ డాక్యుమెంట్ ఇది ఒకటి, ఇక్కడ న్యూ గెజిట్ ఫామ్ అనేది, ఈ 2 డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అనేది నేను పాన్కి ఉపయోగపడతాయని ఇవన్నీ ఇవ్వడమే జరిగింది. నేను ఇక్కడ ఇవి అవసరం లేదు. ఈ 2 మీరు డౌన్లోడ్ చేసుకొని వీళ్ళ ద్వారా ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు చేయించాల్సిన అవసరం లేదు, చేయించినా బెటరే. ఒకవేళ చేయించకపోయినా భవిష్యత్తులో మీకు ఒకవేళ పాన్ రిజెక్ట్ అయినా కానీ ఏదైనా ఎన్ఎక్స్టీ వచ్చినా కానీ ఇక్కడ మీకు అనేది ఉండడం అయితే జరుగుతాయి. సో ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క ఫైల్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని అప్పుడు చేయించుకోండి. ఈ విధంగా నేనైతే మీ ఇక్కడ ఇవ్వడమే జరిగిందండి పాన్ సరెండర్ సంబంధించి. ఈ విధంగా సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ పాన్ కార్డ్ సంబంధించిన సరెండర్ అనేది చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మన ఛానల్ వీడియోస్ ఉన్నాయి, ఆ విధంగా చూడండి. ఒకవేళ ఈ పాన్ సరెండర్కి మీరు ఏదైనా సమస్య ఫేస్ చేస్తున్నా మీరు మాతో కూడా కాంటాక్ట్ అయినా కూడా మేము కూడా పాన్ సరెండర్కి అప్లై చేస్తున్నాం. ఓకేనా. సో ఓకే అండి, థ్యాంక్ యూ.